శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత ఓయూ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం, అక్కడ ప్రసంగించడం, ఇదంతా చూస్తుంటే ఉస్మానియాకి మంచి రోజులు వచ్చినాయని చెప్పాలా? అక్కడికి వెళ్ళినందుకు ఉపయోగం ఏంటంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి అంటే 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఓయూలో అడుగుపెట్టారు. ఒక ఉద్యమం చేసి ఒక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసాను అని చెప్పుకునే ఒక వ్యక్తి తర్వాత ఒక ముఖ్యమంత్రి అయ్యి ఒక దశాబ్ద కాలం పాలించిన కె చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టలేదు. పెట్టాలి కానీ పెట్టలేదు. అయితే ఉద్యమాలకి పురిటిగడ్డ తెలంగాణ, ఉద్యమాలు ఊపిరి పోసుకునేది విశ్వవిద్యాలయాల్లో అని చెప్పే ఒక కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళలేకపోయారు? కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్ళగలిగారు. ఏమండి, ఒక మంచి చేసేటప్పుడు నిరసనలు ఉంటాయి. ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయ పార్టీలు ఎట్లా తయారయ్యాయంటే ఒక మంచి జరుగుతూ ఉంటే అపోజిషన్లో ఉండేవాళ్ళు సహించలేకపోతున్నారు. కాబట్టి వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, హర్షించే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన వెళ్ళి ఒక చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. మీరు విశ్వవిద్యాలయాల్ని మనం ఒక స్టాన్ఫోర్డ్ అంటే మనం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక విశ్వవిద్యాలయంగా ఉస్మానియాని వాళ్ళ తీర్చిదిద్దుకుందాం. మీ సమస్యలు ఉంటే చెప్పండి, మీరు నన్ను వ్యతిరేకించకండి, మీరు కూడా వచ్చి పాల్గొనాల్సింది అని వాళ్ళు వ్యతిరేకించిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. ఒకటండి, మనం ప్రతిదీ ఒక అనుమానంతో ఒక నెగిటివ్ కోణంతో చూస్తే మనం చాలా కోల్పోతాం. ఇవాళ విద్యకి మనం చాలా ఖర్చు పెడుతున్నాము. నేను 1,00,000 కోట్లు కేటాయిస్తాను అవసరమైతే. మనం దారిద్ర్యంలో లేము. 3,00,000 కోట్లు మనకి ఆదాయం. సో యూనివర్సిటీకి ఏం కావాలో చెప్పండి. చాకల ఐలమ్మ పేరుతోటి ఒక యూనివర్సిటీ పెట్టి నేను 500 కోట్లు ఇచ్చాను. ఇవాళ నేను అడుగుతుంటే వైస్ ఛాన్సలరు అడగటానికి భావదారిద్ర్యంలో ఉన్నారు. 5 కోట్లు అంటే నేను 100 కోట్లు అడగాలా లేదా అనే ఒక భావదారిద్ర్యంలో ఉన్నారు. మనకి పేదరికం అనేది జీవన విధానం అనేది ఆయన చెప్పారు. సో పేదరికం మనకు కొత్త కాదు. బెంజికార్లో వచ్చి ఎవడో పేదరికం అంటే ఇలా ఉంటుందని చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా స్కిల్డ్ యూనివర్సిటీ కూడా మేము స్థాపించాము. ప్రతిదానికి నేను అంటే 100 కోట్లు 200 కోట్లు అట్లా ఇస్తున్నాను నేను ఏ యూనివర్సిటీకైనా. సో ప్రమాణాలు పెరగాలి. ఇప్పుడు జీవన ప్రమాణం ఎలా పెరిగిందో విద్యా ప్రమాణాలు కూడా అలాగే పెరగాలి. చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారండి ఆయన. అంటే ఎక్కడ తడబాటు లేకుండా, ఊపిరి తీసుకోకుండా నిజంగా చాలా అద్భుతంగా ప్రసంగించారు. అంటే నేను ఒక అవుట్ సైడర్గా చెప్తున్నాను ఈ మాట. ఆయన ముఖ్యమంత్రే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇవాళ తెలంగాణ ఒక ఓయూ క్యాంపస్లో అడుగుపెట్టి ఆయన మాట్లాడగలిగారంటే తర్వాత ఇవాళ విద్యాశాఖకు ఆయన ఒక ఆదేశాలు ఇచ్చారు. విశ్వవిద్యాలయం నుంచి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వం నుంచి కూడా ఒక కమిటీని అందరూ సమన్వయంగా ఏం కావాలి, ఏం చెయ్యాలి ప్రమాణాలు పెంచడానికి అది తయారు చేయండి అని చెప్పారు. దిస్ ఈజ్ రియలీ అంటే ఒక మంచి అడుగండి. ఈ తొలి ముఖ్యమంత్రి ఈయన, అలాగే తొలి అడుగు ఇది. సో నేను అనేది మనకి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఆ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మీద, ఉపకులపతి, తర్వాత ఆచార్యుల మీద ఉంటుంది. అంటే భయపడకూడదు. ఒకటి, ఇప్పుడు మీకు గ్రూపులు ముఖ్యం కాదు, ఇప్పుడు మీకు పార్టీలు ముఖ్యం కాదు, అలా ఉండండి. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ మనిషా లేకపోతే మరొకటా కాదు, ఒక ముఖ్యమంత్రి మనకి చేస్తానంటున్నాడు. ఇది వ్యక్తిగతం కాదుగా, పిల్లల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు. సో వాళ్ళకి ఏ రకంగా కావాలి, మీరు ఇంకేం చేస్తారు. ఇప్పుడు హాస్టల్స్, ఆడపిల్లల హాస్టల్స్ ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, చదువులు డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏ రకంగా పరిశోధనలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చూడాలండి. అంటే యూనివర్సిటీలో లెక్చరర్స్ సరిగా లేకపోయినా, ప్రొఫెసర్ సరిగా లేకపోయినా పిల్లలు కంప్లైంట్ ఇచ్చే స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక పిహెచ్డి కంప్లీట్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఆ రకంగా వేధించే ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని యూనివర్సిటీ ఉపయోగించుకోవాలండి. ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఆలోచించి, దీని వాళ్ళ భవిష్యత్తు కూడా ఇది.
ఇప్పుడు ఈ ఉద్యమాల వల్ల కలిసి వచ్చేది ఏముంటుంది, ఆల్రెడీ మీరు సాధించేసుకున్నారు తెలంగాణ. ఇప్పుడు విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళాకే కదా తెలంగాణ ఉద్యమం అనేది ఒక రూపు మార్చుకుంది, సాధించుకున్నారు వాళ్ళు. కాబట్టి అంటే విద్యార్థులు ఏమైనా చేయగలరు అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు మీకేం కావాలో మీరు చేసుకోండి. మీరు భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇట్లా పట్టుకుని కూర్చుంటే అవ్వదు కదా. నేను చెప్పేది అది. అంటే వాళ్ళ ఇష్టం, అది మనమేం కాదని అంటల్లా. కానీ ఇవాళ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఆయన. దాన్ని ఉపయోగించుకుని విద్యా ప్రమాణాలు పెంచుకుంటే బాగుంటుందని మాత్రం మనం చెప్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.